మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీలో అసలు సీజన్ అయిన హై వోల్టేజ్ ఫైట్కు కౌంట్డౌన్ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఎడ్జ్బాస్టన్ మైదానంలో తలపడనున్నాయి. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ గెలిచి ఐసీసీ ట్రోఫీ కల నెరవేర్చుకున్న భారత్ మహిళల జట్టు ఇప్పుడు అదే జోష్లో పొట్టి ఫార్మాట్లో వరల్డ్ కప్ను కూడా ముద్దాడాలని చూస్తుంది. 5 సార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ చేరిన త్రుటిలో చేజార్చిన ఈ కప్పును ఈసారి ఎలాగైనా సొంతం చేసుకోవాలనే కసితో కనిపిస్తుంది. తటస్థ వేదికపై జరిగే ఈ పోరులో పాకిస్తాన్ను చిత్తు చేసి టోర్నీని విక్టరీతో స్టార్ట్ చేయాలని భారత్ ఎదురుచూస్తుంది. మహిళా టీ20 అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీ చూసుకుంటే పాకిస్తాన్పై టీమిండియాదే పూర్తి ఆధిక్యం కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 13 విజయాలతో టాప్లో ఉండగా పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే మెగా టోర్నీలో ఇరు జట్లు తలపడిన మ్యాచ్ల్లో భారత్ 6 సార్లు గెలవగా పాక్ 2 సార్లు గెలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్ 3 పొజిషన్లో ఉంటే పాకిస్తాన్ నెంబర్ 8లో కొనసాగుతుంది. కానీ పాక్ సాధించిన 3 విజయాల్లో 2 వరల్డ్ కప్ వేదికలపైనే వచ్చాయి. కాబట్టి ఇండియన్ అమ్మాయిలు జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్ విషయానికి వస్తే ఇరు జట్లు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నాయి. భారత్ ఇటీవల సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్లతో జరిగిన టీ20 సిరీస్లో పరాజయాలు చవిచూసింది. దానికి తోడు వరల్డ్ కప్ ముందు ఆడిన 2 వార్మప్ మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది. అయినప్పటికీ పాకిస్తాన్పై ఉన్న గత రికార్డులు టీమిండియా బలబలాలు భారత్కు కొండంత అండగా నిలవనున్నాయి. మరోవైపు కొత్త కెప్టెన్ ఫాతిమా సనా నేతృత్వంలోని పాక్ జట్టు కూడా ఫామ్ లేమితో సతమతం అవుతుంది. ఆడిన చివరి 5 టీ20 మ్యాచ్ల్లో ఆ జట్టు కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది.